కొన్ని రోజులుగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వాగులపై వంతెన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదమని తెలిసినా కొంతమంది ధైర్యం చేసి వాగులు దాటే ప్రయత్నం చేస్తూ అనుకోకుండా కొట్టుకుపోతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చీమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు నుండి తొర్రగుడిపాడుకు వెళ్లే రోడ్డుని వాగు దాటే సమయంలో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. ముగ్గురిలో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ 19 ఏళ్ల అరవింద్ మాత్రం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చీమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు నుండి తొర్రగుడిపాడు వెళ్లే రోడ్డులోని వాగు పొంగి పొర్లుతుంది. బైళ్ల చందు, ఆర్ స్టాలిన్, అరవింద్ ముగ్గురు స్నేహితులు మైనంపాడులోని టీటీసీ ట్రైనింగ్ సెంటర్లో చదువుకుంటున్నారు. పల్లామల్లి దగ్గర స్విమ్మింగ్ పూల్కు వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. తొర్రగుడిపాడు వెళ్లే రోడ్డులోని వాగు దాటే ప్రయత్నం చేశారు. అప్పటికే వాగులోకి భారీగా నీరు చేరటంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ మరో విద్యార్థి 19 ఏళ్ల అరవింద్ మాత్రం గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న స్వయంగా ఘటనా స్థలికి చేరుకొని సిబ్బందితో కలిపి ఆ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల గజ ఈతగాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాత్రి కావడంతో ఉదయం తిరిగి వాగులో వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెస్క్యూ టీమ్ అరవింద్ మృతదేహాన్ని వాగు నుంచి వెలికి తీసింది. దీంతో అరవింద్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.